నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీనేస్తాం. మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? అయితే ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి మీకు ఏమైనా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఉన్నాయో చెక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకేమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మనము కొన్ని సందర్భాల్లో అంత దూరం వెళ్ళి ఆ ప్లేసెస్ని చూడకుండా కొంచెం వీడియో చూసినా కానీ ఒక ఫీలింగ్ ఉంటుంది కదండి. అలాగే మేము కూడా ఇప్పుడు కైంచిదాంకి వెళ్తామా, అక్కడ బాబావారిని దర్శనం చేసుకుంటామా అని ఒక ఇది ఉండే అనమాట. అలాంటిది మాకు దర్శనం జరిగింది. అలాగే మనం పునర్దర్శన ప్రాప్తిరస్తు అని అనుకోవాలి కదండి. సంకల్పం చేసుకున్నాం, మళ్ళీ రెండోసారి కూడా దర్శనం దొరికిందనమాట. అక్కడ వెళ్ళి మనము దర్శనం అవ్వగానే ఏ టెంపుల్కి వెళ్ళినా మన సంప్రదాయ ప్రకారం ఒకసారి అక్కడ కాసేపు కూర్చోవాలని అంటారు. అలాగే స్థల పురాణం గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి. నేను ఈ వీడియో చేసే ముందు అంటే వెళ్ళే ముందు ఆ ప్లేస్కి వెళ్ళే ముందు మా హస్బెండ్ ద్వారా కొద్దిగా తెలుసుకున్నానండి. వీడియో చేయాలని అనుకున్నప్పుడు ఇంకాస్త తెలుసుకున్నాను. అది 5 minutes వీడియో అయ్యేప్పటికీ కొద్దిగానే షేర్ చేశానండి. తప్పకుండా నేను నెక్స్ట్ పార్ట్ 2లో కంప్లీట్గా బాబావారి గురించి నెక్స్ట్ పార్ట్ 2లో చెప్తానండి. అలాగే మేము ఇక్కడ నుంచి 9th వెళ్తున్నాము. జస్ట్ ఒక 20 minutesలో వచ్చేసిందండి. 10-15 kilometers దూరంలో ఉంది. ఇది ఘాట్ రోడ్ నుంచే కిందికి వెళ్ళాలి. కంప్లీట్గా కిందికి కాదు, పైనే ఉంది. మేము చెప్పాను కదండి, మనం పైకి వచ్చేటప్పుడు కూడా ఘాట్ రోడ్ అయ్యేప్పటికీ భోజనం చేయకుండా టిఫిన్ కానీ ఏమీ తీసుకోకుండా జస్ట్ కొంచెం వాటర్, అక్కడ వాటర్ కూడా దాహం కూడా అవ్వదండి. ఎందుకంటే చాలా కోల్డ్గా ఉంది. చలికాలంలో మనకు హైదరాబాద్లో ఎలా ఉంటుందో దానికి 3 rates ఉందండి. చాలా చలిగా ఉంది. మేము అందుకనే స్వెటర్స్, కొద్దిగా జెర్కిన్స్, మఫ్లర్స్, అలా క్యాప్స్, మంకీ క్యాప్స్ లాగా కవర్ చేసుకుంటట్టుగానే వెళ్ళామండి. అవి చాలా యూజ్ అయ్యాయి. ఒకవేళ మీరు కనుక వెళ్ళేటట్లయితే తప్పకుండా అన్ని ప్రికాషన్ తీసుకొని వెళ్ళండి. ఇక్కడ మేము మా వారు ప్యాకేజ్లో చూసుకొని ఇది హోటల్ హిమాలయాలో బుక్ చేశారండి రూము. ఇక్కడికి వచ్చేసి లగేజ్ అంతా దించుకొని రూమ్లోకి వెళ్ళిపోయాము. అప్పటికే 3-3:30 అవుతుంది. తను చెప్పారనమాట. ఎందుకంటే ఇక్కడ 6 వరకే బయట విజిటింగ్ అంతా క్లోజ్ అయిపోతుంది. 6 అయిపోయిందంటే మొత్తము ఇంకా చలి ఎక్కువగా పెరిగిపోతుంది. అలాగే కనీసం మనం రోడ్డు మీద నిల్చోడానికి లేదండి, మంచు పడుతుంది. ఒక రకంగా మనం చలి అసలు తట్టుకోలేరు. మీరు 6 కల్లా మీరు చూసేసుకొని వచ్చేయండి అని చెప్పారు. మాకు కారు అలా ఉండదు, మీరు వేరే కారు మాట్లాడుకోండి అని చెప్పారనమాట. రూమ్లోకి వచ్చేసి లగేజ్ పెట్టుకొని కొంచెం ఫ్రెష్ అయిపోయి ఒక 10-15 minutes అలా అయిన తర్వాత మేము బయటకు వెళ్ళాము. వ్యూ మాత్రం చాలా ఉందండి. ఇది నేను క్యాప్చర్ చేసినంత వరకు ఇంత తీయగలిగానండి. అసలు నా మొబైల్లో ఇలాగ వచ్చింది. చాలా చాలా బాగుంది. ఇక్కడ వీడియో చూసిన దానికంటే రియల్గా చూస్తే ఎంత బాగుందో అక్కడ చాలా బాగా అనిపించింది. పిల్లలకైతే చక్కగా ఎంజాయ్ చేశారు. కానీ అక్కడ ఉన్న చలిని మాత్రం అస్సలు తట్టుకోలేకపోయారండి. చాలా వణుకొచ్చింది. నేను నెక్స్ట్ రన్నింగ్లో చెప్తాను. ఇది పైన 1st floorలో రూమ్స్ అండి. ఎంత బాగున్నాయో. మేము ఇలాంటి రూమ్స్లో ఉండడం ఇది 2nd time అండి. లాస్ట్ పూరికి వెళ్ళినప్పుడు కూడా లాస్ట్ టైం ఇలాంటి రూమ్స్లో ఉన్నాము. ఇదైతే ఇంకా చాలా బాగుంది. ఇది ఒక డేకి అంటే ఇప్పుడు మేము ఈ టైంకి వచ్చాం కదా, మళ్ళీ మార్నింగ్ వెకెట్ చేయాలి. దీనికి 6,000 rupees అండి. రూమ్ ఎంత నీట్గా ఉందో, అంత వుడ్తో చేసింది. వుడ్ ఇవి కబోర్డ్స్ ఉన్నాయి. లోపల బెడ్షీట్స్ బెడ్షీట్స్ అయితే సన్నగా లేదండి, కంప్లీట్గా మనము లావువి రగ్గులు కప్పుకుంటాం కదండి, అలాంటివి వైట్ కలర్తో. అలాగే వైట్ నాప్కిన్స్, వైట్ టవల్స్, చాలా బాగుందండి. ఇది ఓవర్ వ్యూ లోపల రూమ్లో. అలాగే టాయిలెట్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక ఫోన్ కూడా ఇచ్చారు, ఎమర్జెన్సీ ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేసుకోవచ్చు. కెటిల్స్ కూడా ఇచ్చారు. హాట్ వాటర్ మనకు అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి మేము ఉన్న ఆ హాఫ్ డేలో ఆ రోజు నైట్ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా హాట్ వాటరే యూస్ చేసుకున్నామండి. చాలా బాగుంది. పిల్లల ఎగ్జైట్మెంట్ అయితే ఇంకా చెప్పకూడదు. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. హాట్ వాటర్ పెట్టుకోవడం. వాళ్ళకి 2 daysగా చలికి ఆ వాటర్ తాగలేక చాలా ఇబ్బంది పడిపోయారండి. టైంకి మనకు వామ్ వాటర్ అంటే ఇక్కడ దొరకదు కదా. సో ఇలా రూమ్లో మాకు ప్రొవైడ్ చేయడం వల్ల చాలా బాగా అనిపించింది. ఇంకా మా ఇద్దరి కోసం మా పాప మా బాబు ఇద్దరు కలిసి టీ కూడా ప్రిపేర్ చేస్తున్నారండి. అక్కడ మనకి టీ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే మిల్క్ పౌడరు, షుగర్ పౌడరు, ఇటు మనకి వాటర్, మనం వామ్ వాటర్ పెట్టుకోవచ్చు. అలా చేసి మా బాబు ఇద్దరు కలిసి మా కోసం టీ చేసి ఇచ్చారండి. ఇది తాగి 3:45 ఆ టైంకి మేము బయటకు వెళ్ళిపోయాం. కిందికి వెళ్ళాక ఒక కారు మాట్లాడుకున్నామండి. 1000 రూపీస్లో అక్కడ ఉన్న ఒక 4 ప్లేసెస్ని మాకు చూపించాడు. అది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తానండి.
ఇక్కడ నేను ఇక్కడ వరకే చూపిస్తున్నాను. టీ తాగిన తర్వాత ఎంత రిలాక్స్ అనిపించిందండి. అసలు బయట ఎలా ఉంటుందని చెప్పేసి మేము అసలు బయట టీ కూడా తాగమండి. వేరే ప్లేస్ కదా అని చెప్పేసి మేమున్న 10 days ఎక్కడైతే స్పెండ్ చేసామో సుకృతాల్లో, అక్కడ మా ఆధ్వర్యంలో అంటే ఒక ఆర్గనైజేషన్ ద్వారా వెళ్ళాం కదా, అక్కడ మనకి ఫుడ్ అంతా ప్రొవైడ్ చేస్తారు. కానీ బయటకు వచ్చిన తర్వాత టీ అస్సలు తాగలేదన్నమాట ఈ 1 dayలో. అందుకని చెప్పేసి మేము టీ పెట్టుకొని అలా రిఫ్రెష్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చామండి. జస్ట్ ఒక 6 వరకు ఉన్నామండి. అక్కడ 3-4 ప్లేసెస్ మాత్రమే ఉన్నాయి. అవన్నీ చూసుకునేసరికి 6 అవుతుంది. అతను అన్నాడు 6 అయిపోయింది, నేను ఇక్కడ మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, రూమ్కి వెళ్తా, రూమ్ దగ్గర డ్రాప్ చేయాలంటే లేదు మేము ఇక్కడ కాస్త షాపింగ్ చేస్తాము, దింపేసి వెళ్ళిపోమని చెప్పి ఆయన అడిగామండి. పైన దింపే ముందు ఇది హార్స్ రైడింగ్ గురించి చేసాం. అప్పుడు చూడండి 6 కావస్తుంది, కానీ వెళ్తురు ఎలాగుందో చూడండి. ఒక హాఫ్ అన్ అవర్లోనే వెదర్ మొత్తం మారిపోయిందండి. చీకటి అయిపోయింది, చలి ఎక్కువగా అయిపోయింది. మమ్మల్ని అక్కడ డ్రాప్ చేయమన్న ప్లేస్ నుంచి ఒక అప్ ఎక్కగానే మనం ఉంటున్న హోటల్ వచ్చేస్తుంది. కానీ అక్కడ నుంచి కూడా మేము రూమ్ దగ్గర కూడా వెళ్ళలేకపోయామండి. అంత చలి ఎక్కువైపోయింది. మా పాప అయితే అసలు వణుకుడు, చాలా భయం వేసింది. మా హస్బెండ్ కూడా చాలా కోప్పడ్డారనమాట. ఇంత చలిలో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్దాం, షాపింగ్ అని ఆపేసావు నువ్వు, అసలు ఏం ఆలోచించవా, అసలు ఆల్రెడీ డ్రైవర్ కూడా చెప్పాడు చాలా చలిగా ఉంటుందని చెప్పేసి అని కోప్పడ్డారనమాట. ఇది హార్స్ రైడింగ్ అయితే ఈచ్ 100 రూపీస్ అండి. 2 rounds తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ డ్రాప్ చేస్తున్నారు. నాకైతే చాలా రీజనబుల్గా అనిపించింది. ఒక్కొక్కరికి 100 రూపీస్ అంటే. పాపం వాళ్ళు కూడా అంత చలిలో ఎంతోసేపు ఉంటారు. మహా అంటే ఎంతమంది వస్తారు చెప్పండి, డే మొత్తంలో వాళ్ళు ఉంటే. చాలా హ్యాపీగా అనిపించిందండి. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూడండి ఇది 6కి ఆ పైన మొత్తం తిరిగి 9th దగ్గర ఇక్కడ నిల్చున్నామండి. ఎందుకంటే బోటింగ్ చేసేయడానికి కూడా టైం అయిపోయిందనమాట. సో నైట్ రూమ్కి వచ్చేసాము. ఇలా ఉంది నైట్ 9 o'clockకి. మార్నింగ్ లేచేసరికి నేను ఒక్కదాన్నే లేచానండి, ఇంకా పిల్లలు లేవలేదు. 6:30 అవుతుంది. అప్పటికే కొంచెం లైట్గా మంచు కూడా కురుస్తుంది. 6:30కి అక్కడ రూమ్ దగ్గర వాళ్ళు అన్నారు కదా ఇప్పుడు నైట్ అయిపోయింది, ఇది 5 వరకే 9th బోటింగ్ క్లోజ్ చేస్తారు. సో మార్నింగ్ 8 o'clockకి ఫస్ట్ బ్యాచ్ ఉంటుంది. ఆ టైంలో మీరు వెళ్ళి 9th అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకొని బోటింగ్ చేసుకొని మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు అని చెప్పారండి. ఇంకా కాస్త వామ్ వాటర్ పెట్టుకున్నాను, ఒక 2 bottles నింపేసుకున్నాను, టీ పెట్టేసుకొని తాగాము. ఇంకా పిల్లలకి వాళ్ళు లేవగానే వాళ్ళకి ఏమేమి బట్టలు కావాలి. ఇంకా నైట్ అయితే అక్కడ హీటర్ కూడా పెట్టారండి, రూమ్ హీటర్ ఆన్ చేస్తేనే పడుకున్నారు. అంత చలిగా ఉందండి. అసలు ఏసీ కాదు కదా, ఫ్యాన్ కూడా అక్కర్లేదు, విండోస్ కూడా క్లోజ్ చేసేసుకొని పడుకున్నాము. అంత చలిగా ఉంది. 11 degrees ఉందంటే నమ్మండి. సో ఇంత చలిలో కానీ పిల్లలకి చాలా నచ్చిందండి. అంత చల్లగా ఉంది అని చెప్పేసి ఏం ప్రాబ్లం ఫేస్ చేయలేదు. వాళ్ళకి చాలా ఇష్టము. మనకి ఇక్కడ ఒకటి ఫోన్ ప్రొవైడ్ చేశారు. ఇంకా మా మొబైల్స్కి ఏమి అవసరమో ఛార్జ్ కాడ అవన్నీ పెట్టేసుకొని అంత ప్యాక్ చేసేసుకొని ఇక్కడ నుంచి మేము బోటింగ్కి బయలుదేరామండి. బోటింగ్ అయితే చాలా బాగుంది. ఒక రౌండ్కి 320 రూపీస్. బోటింగ్ కంటే ముందు ఫస్ట్ 9th టెంపుల్ని అసలు అమ్మవారి పేరు మీదనే, ఇక్కడ నైనిదేవి అనే పేరు మీదనే నైనితాల్ సరస్సుకి ఆ పేరు వచ్చిందనమాట. నేను అది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. మేము ఇక్కడ నుంచి కార్ అడిగితే 1000 రూపీస్ అన్నారండి. ఎంత జస్ట్ అది 1.5 kilometerలోనే ఉంది టెంపుల్. కానీ 1000 రూపీస్ ఎందుకని మేము అక్కడ ఒక నిమిషం వెయిట్ చేస్తుంటే ఒక అతను వచ్చి నేను వెహికల్ మీద డ్రాప్ చేస్తాను 100 ఇవ్వమని చెప్పారండి. అంతే 2 vehicles మీద నేను బాబు అలాగే మా పాప మా వారు కూర్చొని టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని బోటింగ్ చేసుకున్నామండి. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా మిగిలినవన్నీ షేర్ చేస్తానండి. అప్పటి వరకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.